నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం రోడ్డెక్కిన మీటర్ రీడర్స్ కనీస వేతనం చెల్లించాలని మీటర్ రీడర్స్ల డిమాండ్ అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టను అడ్డుకున్న పోలీసులు మాజీ ఎంపీలు VH హర్షకుమార్లను అరెస్ట్ చేసిన పంజాగుట్ట పోలీసులు జబర్దస్త్ చలాకీ చంటీకి రోడ్ యాక్సిడెంట్ చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలింపు కర్నూలు జిల్లా డోన్లో విత్తనాలు అందక రైతుల ఆగ్రహం విత్తనాల కోసం వ్యవసాయ అధికారులను ముట్టడించిన రైతన్నలు ఇక డీటెయిల్స్ చూద్దాం తెలంగాణ రాష్ట్ర విద్యుత్ మీటర్ రీడర్స్ అంతా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రీలే నిరాహార దీక్షలు చేపట్టారు ఈరోజు ఇందిరా పార్క్లో ధర్నా చౌక్ వద్ద చేపట్టిన దీక్షతో 48 రోజులకు చేరుకుంది ఇప్పటి వరకు కనీస వేతనం చెల్లించకుండా కనీసం ఐడి కార్డులు కూడా లేకపోవడంతో వారిని ఉద్యోగస్తులుగా గుర్తించాలని అందరితో సమానంగా వారికి కూడా కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు ఇప్పటి వరకు 48 రోజుల పాటు ప్రభుత్వం గాని యాజమాన్యం గాని ఇప్పటి వరకు స్పందించలేదని వారు వాపోతున్నారు మరింత సమాచారం మా V3 ప్రతినిధి రంజిత్ అందిస్తారు 20 సంవత్సరాల నుంచి మీటర్ కార్మిక పనిని ఈ రీడింగ్ తీసే పనిని 20 సంవత్సరాల నుంచి కష్టపడి పనిచేస్తూ ఉన్నాం సంస్థ కోసం సేవ చేస్తూ ఉన్నాం ఈ చేసే ప్రాసెస్లో ఇంకా 15 రోజులు ఒక ఏరియాలో 19 రోజులు ఒక ఏరియాలో 13 రోజులు ఒక ఏరియాలో మాకు కొన్ని డేట్స్ ఇచ్చారు డిపార్ట్మెంట్ పరంగా ఆ డేట్స్ ప్రకారంగా మేము పనిచేస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్ర విద్యుత్ మీటర్ లీడర్స్ అందరూ కూడా రీలే నిరాహార దీక్షతో రోడ్డు ఎక్కినటువంటి పరిస్థితి చూస్తున్నాం గత 48 రోజుల నుంచి కూడా వాళ్ళు దీక్షలు చేస్తున్నారు రీలే నిరాహార దీక్షలు చేస్తున్నారు చేతిలో పట్టుకొని మీటర్ కొట్టేసిన మీటర్స్ అని కూడా పక్కన పెట్టేసి ప్లే కార్డులు బ్లాక్ జడ్జ్లు పట్టుకొని ఈ రోజు వాళ్ళు రోడ్లు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అయితే మీటర్ అనే వాళ్ళు ఇప్పటి వరకు కూడా ఒక కాంట్రాక్టర్ ఉద్యోగులు కూడా వాళ్ళని గుర్తించకుండా వారికి కనీస వేతనం కూడా చెల్లించకుండా వాళ్ళని కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు ఎవరు పడితే వాళ్ళు కూడా అంటే వారికి అవసరం కోసం వినియోగించుకుంటారు తప్ప వాళ్ళని కనీస వేతనం కూడా చెల్లించలేకపోతున్నారని చెప్పేసి వాళ్ళు ఇక్కడ వాపోతున్నారు అదేవిధంగా రీలే నిరాహార దీక్షలు కూడా 48 రోజుల నుంచి చేస్తున్న క్రమంలో ప్రభుత్వం నుంచి కానీ యాజమాన్యం నుంచి కూడా ఎటువంటి స్పష్టత కూడా ఎటువంటి స్పష్టం కూడా రాలేదని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు ఖచ్చితంగా వాళ్ళకు కనీసం ఒక నెల పేరు మీద వస్తున్న 3000 కనీస వేతనం ఏదైతే ఉందో ఆ వేతనం వల్ల వాళ్ళ కుటుంబాలకి లేదా వాళ్ళ పిల్లల చదువులకు కానీ లేదా ఏమైనా ఆరోగ్య సమస్యలకి ఇట్లా అనుకోకుండా సమస్యలు ఏమైనా ఎదురైనా కూడా మేము వాళ్ళ కుటుంబాన్ని మోయడమే భారం అయిపోతుందని చెప్పేసి ఈ రోజు వాళ్ళు రోడ్ ఎక్కినటువంటి పరిస్థితిని అయితే మనం ఖచ్చితంగా చూస్తున్నాం అయితే వారు ప్రభుత్వాన్ని కానీ యాజమాన్యాన్ని కానీ వారు ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్న చూసుకున్నారంటే కనీసమైన సౌకర్యం కల్పించాలి కనీస వేతనం అమలు చేయాలి ఫీజు రేట్లు కూడా రద్దు చేయాలి అని చెప్పేసి వాళ్ళు తెలియడం జరుగుతుంది ఖచ్చితంగా వాళ్ళని కూడా రీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఖచ్చితంగా ఒక ఉద్యోగస్తునిగా గుర్తించి ప్రభుత్వం ప్రకారం ఇప్పుడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఉన్న ఉద్యోగిని లాగా వాళ్ళ అందరితో సమానంగా వారంగా గుర్తించి వారికి కూడా కనీస వేతనం కూడా చెల్లించాలని చెప్పేసి వాళ్ళు దీక్ష చేయడం జరుగుతుంది అయితే ఈ క్రమంలో చూసుకున్నట్టయితే మనం ఇక్కడ విజువల్స్ కూడా చూస్తున్నాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లీడర్స్ అందరూ కూడా అంటే ఉన్న మీటర్ రీడర్స్ అందరూ కూడా ఇక్కడనే దీక్షలు చేశారు అయితే వీరందరూ కూడా మీటర్స్ పక్కన పెట్టిన క్రమంలో ఇప్పుడు ప్రస్తుతానికి ఖచ్చితంగా నెల వచ్చిందంటే మన కరెంట్ బిల్లు పెట్టడానికి మీటర్ రీడర్స్ అయితే కావాలి అయితే ఇప్పుడు ప్రస్తుతానికి వీళ్ళందరూ ఇక్కడనే ఉండడంతో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళు ఇప్పుడు కనీసం ఈ మంత్లో ఉన్న స్లిప్స్ వాళ్ళకి రావడానికి టెంపరీ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వారిని మాత్రమే వాడుకుంటారని చెప్తుంది అయితే ఈ క్రమంలో కొన్ని సందర్భాలలో మీటర్ రేట్స్ కొట్టేటప్పుడు ఎలక్ట్రిసిటీ బిల్ అనేది ఎక్కువగా వచ్చిందని చాలా ఎక్కువగా వచ్చిందని అధికమవుతుందని కొన్ని సందర్భాలలో గొడవలైన కూడా అంటే అటువంటి వాటికి ఇలాంటి ఎక్స్పీరియన్స్ లేని పర్సన్స్ టెంపరీగా వాడుకున్న వాటితో ఇలాంటి సమస్యలు కూడా ఎదురవుతున్నాయని చెప్పేసి ఇక్కడ స్పష్టంగా అయితే ఒక విషయం అయితే ఖచ్చితంగా అర్థమవుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా వాళ్ళ డిమాండ్ ఏంటంటే అందరితో పాటు సమానంగా మమ్మల్ని కూడా గుర్తించుకోవాలి వారి కుటుంబాలను కూడా ఆదుకోవాలని చెప్పేసి వాళ్ళు స్పష్టం చేస్తున్నారు ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా ఒక ప్రభుత్వ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ని ఏ విధంగా అయితే గుర్తిస్తున్నారో అదేవిధంగా వాళ్ళని కూడా గుర్తించాలని చెప్పేసి వాళ్ళు స్పష్టం చేస్తున్నారు ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అదేవిధంగా
రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ ఉండడంతో ఏ నిమిషాన్ని ఏం జరుగుతుందో ఏ విధమైన ఉద్రిక్తత ఏర్పడుతుందో కావచ్చు అన్న విషయాలతోటి ఇక్కడ పోలీసు వ్యవస్థ కూడా ఇక్కడ బందోబస్తులో ఉండడం కూడా జరిగింది. సో ఏదేమైనప్పటికీ ప్రభుత్వం నుంచి ఖచ్చితమైన స్పష్టత వచ్చేంత వరకు వారు ఖచ్చితంగా ఇదే విధంగా రీలే నిరాహార దీక్షలు చేస్తామని చెప్పేసి వాళ్ళు స్పష్టం చేస్తున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ నవీన్తో రంజిత్, చూస్తూనే ఉండండి VT న్యూస్. లక్ష్యం సమాజహితం. మాజీ ఎంపీలు వి హనుమంతరావు, హర్షకుమార్లను పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. పంజాగుట్ట వద్ద అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసేందుకు విహెచ్ హర్షకుమార్ ప్రయత్నించారు. లారీలో అంబేద్కర్ విగ్రహాన్ని తీసుకురాగా లారీతో సహా విగ్రహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విహెచ్ హర్షకుమార్లతో పాటు కార్యకర్తలు అరెస్టు చేసి బొల్లారం పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీసుల చర్యలు ఖండించిన విహెచ్ ఆర్టికల్ 3 ప్రకారమే తెలంగాణ వచ్చింది, అలాంటి అంబేద్కర్ను ప్రభుత్వం అవమానపరుస్తుందని విమర్శించారు. 5 లక్షలు పెట్టి నేను అంబేద్కర్ విగ్రహం చేయించాను. అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని సంకల్పం ఇక్కడికి వచ్చిన వెంటనే పోలీసులు తరలించడం అన్యాయమని అన్నారు. అంబేద్కర్ విగ్రహాన్ని ఇక్కడికి 2 గంటల్లో తీసుకురాకపోతే పక్కనున్న వైఎస్ విగ్రహాన్ని కూడా కూల్చేస్తానని హెచ్చరించారు. అది వచ్చే వరకు ఇంటికి పోయేదే. బాబాసాహెబ్ విగ్రహం ఇక్కడ పెడుతుంటే పోలీసులు అడ్డుదలుకొని విగ్రహాన్ని తీసుకొని వెళ్ళినది. అంబేద్కర్ దొంగనా? ఆ విగ్రహం ఎందుకు ఎత్తుకపోయిను? ఆ విగ్రహం తెచ్చి ఎస్ఐ ఉండే వాళ్ళ సమక్షంలోనే విగ్రహం పెట్టిరు. 13 పొద్దున వచ్చి మున్సిపల్ అథారిటీ వాళ్ళు పలగొట్టిరు. అప్పుడేమన్నారు కోడ్ అన్నారు. కోడ్ అయిపోయింది. కలెక్టర్ని కలిసిన, కమిషనర్ని కలిసిన, విగ్రహాలకు మేము పర్మిషన్ ఇవ్వము, మీరు ఏమైనా చేసుకోవచ్చు అన్నారు. కనుక పోలీసు వాళ్ళు ఎట్లా ఎత్తుకపోతారండి? అంబేద్కర్ విగ్రహాన్ని ఎత్తుకపోతారా? అంబేద్కర్ దౌర్జన్యం చేసిందా? ఈ దేశానికి రాజ్యాంగం రాసిండు. ఆర్టికల్ 3 ప్రకారంగానే తెలంగాణ వచ్చింది. ఆయనది ఉంటుంది ఎట్లా? అంబేద్కర్ ఎందుకుంటుంది చెప్పండి? పోలీసు వాళ్ళ దౌర్జన్యం పెరిగిపోతుంది. ఇప్పుడు ఆ స్టాచ్యూ వచ్చే వరకు సాయంత్రంలో కూడా రాకపోతే నా దైవ సాక్షిగా అంబేద్కర్ రాజశేఖర్ విగ్రహం కూడా వాళ్ళ కొడతాం. 7 దానికి అవుతారు. ఈ విగ్రహం కూడా ఉంటుంది. తెల్లవారుజామున సుమారు 5 గంటల ప్రాంతంలో వి హనుమంతరావు, కాంగ్రెస్ నేత, హర్షకుమార్, ఎక్స్ఎంపీ గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో ఒక 50 మంది అంబేద్కర్ గారి విగ్రహాన్ని తీసుకొని మళ్ళీ మంచిగుట్ట చౌరస్తా స్టార్ట్ చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది. వాళ్ళకి పర్మిషన్ లేదు కాబట్టి ప్రివెంటివ్ అరెస్ట్ చేసి విగ్రహాన్ని సేఫ్గా పర్మిషన్ లేకుండా ఇక్కడ విగ్రహాన్ని పెట్టడానికి ప్రయత్నించింది కాబట్టి పర్మిషన్ లేదు. వాళ్ళకి పర్మిషన్ ఉంటే మేము మా పర్మిషన్ వాళ్ళు చూపిస్తే మాకు ఎలాంటి మాకేం చేయలేదు. వాళ్ళ దగ్గర ఉంటే ఇప్పటికైనా చూపిస్తే మాకేం అవుతుంది. పాపులర్ కామెడీ రియాలిటీ షో జబర్దస్త్లో నటిస్తూ పేరు తెచ్చుకున్న చలాకీ చంటి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఉదయం సూర్యాపేట జిల్లా కోదాడ వద్ద ఆయన ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. ఆయన ప్రయాణిస్తున్న కారు ఓ లారీని వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో చంటికి గాయాలు కాగా అతన్ని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు ప్రత్యేక వాహనంలో తరలించారు. ఘటనా స్థలాన్ని సందర్శించిన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఎప్పుడు జరిగింది సార్? ఎలా జరిగింది? మార్నింగ్ 6కి జరిగింది. మార్నింగ్ 6. మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారండి ఆ టైంలో? నేను విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్నారు. ఎలా జరిగిందండి? లారీ అంటే మనం వచ్చే స్ట్రైట్ రూట్లో లారీ వాడు రైట్ నుంచి తీసుకొని లెఫ్ట్కి వెళ్ళాల్సింది రైటే పెట్టేశాడు. రైటే పెడితే అనుకోకుండా తగులుతుందిగా. అవునండి. మీకు గాయాలు ఎవరైనా అండి?
చిన్న చిన్న గాయాలైనాయి అంతే, పెద్దమైంది. కర్నూలు జిల్లా డోన్ ఖరీఫ్ సబ్సిడీ వేరుశెనగ విత్తనాల కొరకు రైతులు పడిగాపులు కాస్తున్నారు. స్టాక్ లేదని అధికారులు చేతులెత్తేస్తున్నారు. మండల వ్యవసాయ అధికారి వద్ద తమ ఆవేదన వ్యక్తం చేశారు రైతులు. రాష్ట్ర ప్రభుత్వం రైతన్నలకు ఖరీఫ్ నందు విత్తు వేసేందుకు సబ్సిడీ విత్తనాలను ఇస్తోంది. డోన్ మండలానికి మొత్తం 3,500 క్వింటాలు రావాల్సిన విత్తనాలు ఇప్పటికీ 1,475 క్వింటాలు మాత్రమే గోడౌన్కు చేరింది. ఈ నెల 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు పంపిణీ చేయాల్సి ఉండగా ఒక్కరోజు ఆదివారం సెలవు దినం వచ్చింది. విత్తనాలు తీసుకునేందుకు వ్యవసాయ మార్కెట్కు వచ్చిన రైతులు స్టాక్ లేక పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి రైతులకు సకాలంలో విత్తనాలు అందించాలని కోరుతున్నారు. యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. ఇసుక మాఫియాపై అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నా ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వారి ఆగడాలకు అదుపు లేకుండా పోతోంది. గుట్టు చప్పుడు కాకుండా ఇసుకను సొమ్ము చేసుకుంటున్న పలాస పరిసర ప్రాంతాల్లో పోలీసులు తనిఖీల్లో తేట తెల్లమైంది. 8 ట్రాక్టర్లు 2 జేసీపీలను స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. వాళ్ళు కేసులు ఉంటాయి. అది మొన్న అయిపోయినాయి మొన్న సీజన్. బాలాపూర్ మండల్ మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్ కొలను శంకర్ రెడ్డి 50వ జన్మదిన వేడుకలు ఘనంగా బాలాపూర్ స్వగృహంలో జరిగాయి. ఈ వేడుకలకు బీజేపీ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, మిత్రులు పాల్గొన్నారు. 49 సంవత్సరాలు పూర్తి చేసుకుని 50వ ఏట అడుగుపెట్టిన శుభ సందర్భంలో జంట నగరాలు రంగారెడ్డి జిల్లా, ప్రత్యేకంగా మహేశ్వరం నియోజకవర్గం నుంచి ఉదయం నుండి మహిళలు, సోదర సోదరిమణులు, బంధుమిత్రులందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి నాకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. జన్మదిన శుభాకాంక్షలు తెలిపినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. ముఖ్యంగా ఒక భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మహేశ్వరం నియోజకవర్గ గుండెకాయ ప్రాంతమైన బాలాపుర మండల కేంద్రంగా ఈనాడు ప్రజలకు, ప్రత్యేకించి నన్ను అభినందించడానికి ఆశీస్సులు చేసినటువంటి అందరికీ ఈనాడు ఈ యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ ప్రాంత మహేశ్వరం నియోజక ప్రజలకు, బాలాపూర్ మండల ప్రజలకు మనం ఈనాడు ఎన్నో విధాలుగా సేవలు అందించాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకించి ఇంటింటికి కృష్ణా జలాల పంపిణీ కానీ సుమారు 5 లక్షల జనాభా కలిగి ఉన్నప్పటికీ ఈ ప్రాంతంలో కనీసం రాష్ట్ర ప్రభుత్వం యొక్క జూనియర్ డిగ్రీ కళాశాల లేకపోవడం, దీంతో చదువుకోవాలంటే బాలికలు, బాలురు, పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు చదువులను మధ్యలోనే ఆపుచేస్తారు. ప్రత్యేకించి బాలికలు, గర్ల్స్ ఏదైతే ఉన్నారో దూరం వెళ్ళాలంటే తల్లిదండ్రులు భయాందోళనకు గురై వాళ్ళను కళాశాలలకు పంపడం కూడా మానేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రభుత్వం విద్యను బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. రండి
జాయిన్ అవ్వండి, జాబ్ పొందండి, జాబ్ గ్యారంటీ, 100% జాబ్ ప్లేస్మెంట్ ఇన్ అబ్రాడ్. ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ అతి తక్కువ ఖర్చుతో మొట్టమొదటిసారిగా అతిపెద్ద హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్. మీరు 10వ తరగతి ఇంటర్ పాస్ లేదా ఫెయిల్ అయ్యారా? డిగ్రీ పాస్ అయ్యి ఖాళీగా ఉన్నారా? అయితే ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీలో జాయిన్ అవ్వండి. 100% విదేశాలలో ఉద్యోగ ఉపాధి పొందండి. 70,000 రూపీస్ సాలరీ పర్ మంత్. ఒక్క సంవత్సరంలో డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ లో జాబ్ పొందవచ్చు. మొట్టమొదటి రోజు నుండే పార్ట్ టైం జాబ్ చేయుటకు అవకాశం. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ 3 years, పీజీ డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ మరియు డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ 12 months. ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులు కూడా అడ్మిషన్లు పొందవచ్చు. ఫీజు రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు. మరిన్ని వివరములకు సంప్రదించండి. ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్, సిరీస్ రోడ్, ఎల్బీ నగర్, హైదరాబాద్. ఫోన్ 8712387666 మరియు 9949956264. గిలిగిలిగా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు, తిరిగి రాత్రి 9:30 గుడి గంటలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు. వెల్కమ్ బ్యాక్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పరిధిలోని పాత పాల్వంచలో దారుణం చోటు చేసుకుంది. భార్యను కత్తితో పొడిచి హత్య చేశాడు శాడిస్టి భర్త. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడు పరారీలో ఉన్నాడు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో హోలుగుంద మండలంలో ఈరోజు తహసీల్దార్ కార్యాలయంలో ఆదోని డివిజన్ ఆర్డీఓ జి రామ్మూర్తి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ జి రామ్మూర్తి మాట్లాడుతూ ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే చర్యలు తీసుకోవాలని తెలిపారు. రైతులకు ఇబ్బంది పెట్టకూడదన్నారు. అలాగే ఆడంగల్ విద్యార్థులకు ఇన్కమ్ సర్టిఫికేట్, కాస్ట్ సర్టిఫికేట్ పెండింగ్ ఉండకూడదని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ రమేష్, విఆర్ఓ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నిక జరిగిపోయి దాదాపుగా 20 రోజులు అయింది కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులు ప్లస్ రైతులకు విపరీతంగా మనం సేవలు అందించాల్సిన అవసరం ఉంది రెవెన్యూ డిపార్ట్మెంట్. ఈ రైతులకు తర్వాత విద్యార్థులకు సకాలంలో ఇవ్వాల్సిన సర్టిఫికెట్ వాళ్ళు నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి ఇందులో భాగంగా ఏంటంటే ఇతర జిల్లాల నుంచి వచ్చిన అధికారులు మాకేం పట్టిందిలే అనే ఒక నిర్లక్ష్య ధోరణి కూడా ఒకటి ఉండొచ్చు, లేదా మేము వెళ్ళిపోతున్నాము మాకెందుకులే అని కూడా ఉండొచ్చు. ప్లేస్ వేరే కానీ డాక్టర్ వృత్తి అయితే ఒకటే. కాబట్టి ప్రతి మండలంలో ఉన్నటువంటి రెవెన్యూ యంత్రాంగాన్ని కొంచెం తట్టి లేపి యథాప్రకారంగా వాళ్ళ విధులేకి దృష్టి సారించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగా మాత్రమే ఈరోజు ఒలుగొంద మండలానికి రావడం జరిగింది. నాట్ ఓన్లీ ఒలుగొంద, అన్ని మండలాలు తిరుగుతూ అందరినీ అప్రమత్తం చేస్తూ సకాలంలో చేయాల్సిన పనులు చేయవలసిందిగా సిబ్బందిని ఆదేశిస్తూ పోవడం జరిగిన భాగంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఓకేనా? రైట్. నల్గొండ జిల్లా నకరేకల్ పట్టణంలోని ఉద్దీపన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు 10వ తరగతి పూర్తి చేసి బాస్రా ఐఐటి నందు సీట్లు పొందిన విద్యార్థులను మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం అభినందించి వారిని సన్మానించి ఉద్దీపన ఫౌండేషన్ ద్వారా ఆర్థిక సాయం అందించారు. మనం కష్టపడ్డ తర్వాత భగవంతుడు సహాయిస్తారు. ఇలాంటి రాజకీయ నాయకులు చరిత్ర ప్రత్యేక చరిత్ర ఉంది. కుటుంబాన్ని పోషిస్తున్నారు. వీళ్ళందరినీ మన అన్నగారు ఆదరిస్తున్నట్టు దాని బ్యాక్గ్రౌండ్ నుంచి ఇక్కడికి వచ్చారు. ఎందుకంటే ఎవరినో ఉన్నవాళ్ళు డబ్బులు ఇస్తున్నారు. తర్వాత మిరియాల ఇల్లు
వెలిగొండ మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో హరితహార కార్యక్రమం భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలను నాటాలని, గ్రామంలో ఉండే ప్రతి ఒక్కరిని హరితహారం కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలని హరితహారం కార్యక్రమంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీలు, జెడ్పీటీసీ మొగ్గుల శ్రీనివాస్, ఎంపీడీఓ యశోద, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఒక ఉద్యోగస్తులు చేయరు, ఒక ప్రభుత్వం చేయదు, అందరినీ భాగం చేసి నుంచి మొదలు పెడతాం. ఎమ్మెల్యే గారు, మంచి ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఆయన ఇచ్చినటువంటి ధైర్యంతో మూసీ నది మీద వంతెన కడదామని చెప్పేసి ప్రయత్నం మొదలుపెట్టిండ్రు. ఇవాళ అద్భుతంగా మూసీ నది మీద వారధి లేదా మీరు ఆలోచించండి. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, మనుగడ, రేపు తరానికి మనుగడ కోసం చెట్లు ప్రతి వాళ్ళు కూడా మీరు ఆరాధించండి, చెట్టును కాపాడండి. చెట్టు చాలా ముఖ్యమండి. చెట్లు లేని మనం ఉన్నామా? ప్రతి ఒక్కరు ఒక్కొక్క రకమైన పని ఎంచుకొని బతుకుతా ఉన్నాం. కొంతమంది సర్పంచులు, కొంతమంది సెక్రటరీలు, కొంతమంది కలెక్టర్లు, కొంతమంది ఎంపీఓలు, కొంతమంది గాలి మోటార్లు నడిపేట వాళ్ళు ఉన్నారు, కొంతమంది రైలు బాలు నడుపుతున్నారు, కొంతమంది బస్సులు నడుపుతున్నారు, రోడ్ల మీద పోయేటోళ్ళు ఉన్నారు. రకరకాల ఈ మనుషులంతా కూడా ఎట్లా బతుకుతా ఉన్నారు, ఏ విధంగా బతుకుతా ఉన్నారు చెప్పండి మీరు. గాలి లేకుండానా, చెట్టు లేకుండానా బతకగలుగుతారా? చెట్లతోటే కదా. అన్ని రకాల పనులు చేసినప్పటికీ కూడా, ఎవరు ఎక్కడ ఉండి పని చేసినప్పటికీ కూడా చెట్లు లేకుండా, ఆక్సిజన్ లేకుండా బతకగలమా చెప్పండి. జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం పెద్దపోతులపాడు శివారులోని రైల్వే ట్రాక్పై ప్రేమికుల ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరు ఇరువురు ఉండవెల్లి మండలం ఇటిక్యాలపాడు గ్రామానికి చెందిన హరిగా గుర్తించారు పోలీసులు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండలం రామకృష్ణాపూర్ గ్రామానికి చెందిన శాంత భరతమిల భూమిని లింగయ్య అనే వ్యక్తికి గత ఎంఆర్ఓ రవీందర్ లంచం తీసుకొని దొంగ పట్టాలు చేశాడంటూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ముందు డబ్బాతో నిరసనకు దిగడంతో కార్యాలయం సిబ్బంది అడ్డుకున్నారు. రంగారెడ్డి జిల్లా మీర్పేట్ పరిధిలోని బడంగ్పేట్ నాదల్కూర్ ప్రధాన రహదారి యందు వనస్థలిపురం ట్రాఫిక్ సిబ్బంది ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టారు. సిఐ ఆర్బీఐ నాయక్, ముగ్గురు ఎస్ఐలు వనస్థలిపురం SHO స్టాప్ ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. తనిఖీల్లో భాగంగా ఒక క్వాలిస్, 2 ఆటోలు, 10 ద్విచక్ర వాహనాలు పట్టుకోవడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రోడ్డెక్కిన మీటర్ రీడర్స్, కనీస వేతనం చెల్లించాలని మీటర్ రీడర్స్ల డిమాండ్. అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టను అడ్డుకున్న పోలీసులు, మాజీ ఎంపీలు VH హర్షకుమార్లను అరెస్టు చేసిన పంజాగుట్ట పోలీసులు. జబర్దస్త్ చలాకీ చంటీకి రోడ్ యాక్సిడెంట్, చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలింపు. కర్నూలు జిల్లా డోన్లో విత్తనాలు అందక రైతుల ఆగ్రహం, విత్తనాల కోసం వ్యవసాయ అధికారులను ముట్టడించిన రైతన్నలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్.